సరే చంద్రబాబు టైంలో పట్టించుకోలేదు, ఏదో విమర్శించి ఊరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు, ఈ పొక్కను పెంచడం ప్రారంభించాడు పోతిరెడ్డిపాడు. దాంతో పాటుగా ఈ తెలంగాణ వాళ్ళకంటే ముందే ఆ వాటర్ని యువతల నుంచి క్రాస్ చేయడానికి ప్రారంభించాడు, లిఫ్ట్ చేయడానికి. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నా పూర్తయితే సీమకు ఒక ప్రయోజనం ఉంటుంది, అది మళ్ళీ జగన్కి పేరు వెళ్తుంది కాబట్టి వీళ్ళు పూర్తిగా అనేరు. అదే సందర్భంలో అట్లా లేకపోతే వాడు కరెంటు వాడుకుని కరెంటుకి విధిల్చే నీళ్లు మనం, అది అసలు కనీసం నాగార్జున సాగర్, శ్రీశైలం కుడి కాలువ ఎడమ కాలువకే రావయి, అయ్యేనండి ఆ ఏరియా. ఇప్పుడు అవి మళ్ళీ ఇక్కడికి వెలుగోడ దగ్గరికి ఏమొస్తాయి, లేకపోతే ఇంకో చోటకి ఏమొస్తాయి. కాబట్టి ఇందులో ప్రణాళిక ఏముంది, కాస్త ఖర్చులకి ఇంత ఇచ్చారు కాంట్రాక్టర్ గారు కొంచెం తినడానికి, కాంట్రాక్టర్ సిబ్బంది బతకడానికి, ప్లస్ ఇది ఇక్కడ ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది ఇరిగేషన్కి సంబంధించి. అట్లాగే విద్యకి సంబంధించి తీసుకొచ్చిన కొత్త సంస్కరణ ఏంటి, స్కూళ్ళకి ఆ కరెంట్ ఛార్జీలు పెడతారు, వెరీ గుడ్, అంతవరకు బాగానే ఉంది. వాట్ అబౌట్ నెక్స్ట్, ఇదివరకటి రోజుల్లో వాళ్ళు ఏదో టోఫెల్ అని బోఫెల్ అని ఏయో పెట్టారు కదా, ఇప్పుడు అవి ఏం పెట్టట్లేదుగా. అవి పెట్టాలంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి, అదే టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చి పెట్టారు, అది ఎట్టా కుదురుద్ది దుర్మార్గం అన్నారు. ఇప్పుడు వీళ్ళు లేకపోతే ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఏమైనా తెచ్చి పెట్టాలి కదా ట్రైనింగ్, అదేం లేదు కదా. ఇంకప్పుడు ప్రైవేట్ కాలేజీలతో పోటీ ఏంటి, ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ ఏంటి, వెళ్ళది అయిపోయింది కదా. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కొలాప్స్ అయిపోయినట్టే కదా. మామూలుగా చదువుతారు, కొలాప్స్ అంటే ఏం కాదు, చదువుతుంటారు అంతే. బాగుపడేవాడు బాగుపడతాడు, బాగుపడినోడు బాగుపడ్డాడు అంతే. నసీబ్ కైసాయినా వహి ఐసాయినా అని తలరాత ఎట్లుంటే అట్టగాళ్ళ బతుకులు. అట్లాగే అసలు ఏది చెప్పుకోవడానికి ఏముంది స్పెషల్గా, ఈ చెప్తారు తల్లికి వందనం, నువ్వు పాత స్కీమ్ని కొనసాగిస్తున్నావు, దాంట్లో నీ ముద్రే ఉంది అంటే ఎంతమంది ఉంటే అంతమంది, అది రాబోయే రోజుల్లో చూస్తారు ఖచ్చితంగా. అన్నదాత సుఖీభవ ఇంతకుముందు కంటే రూపాయి ఎక్కువ, అది మళ్ళీ దాంట్లో కేంద్రం